ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏసీబీ కార్యాలయం వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. తనతో పాటు లీగల్ టీమ్ ను కూడా తీసుకొచ్చారు. అయితే కేటీఆర్ ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, లీగల్ టీమ్ ను అనుమతించబోమని కేటీఆర్ కు పోలీసులు క్లియర్ గా చెప్పారు. అయితే పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారు. అయినా పోలీసులు ఆయన లీగల్ టీమ్ ను అనుమతించేందుకు అంగీకరించలేదు. లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని కేటీఆర్ కు పోలీసులు చెప్పారు. లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు కేటీఆర్ టీమ్ కు వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో దాదాపు 40 నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీకి తన స్టేట్మెంట్ ను రాతపూర్వకంగా ఇచ్చానని కేటీఆర్ అంటున్నారు. ఏసీబీ ఆఫీసులో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ను రోడ్డుపై ఇచ్చానని చెప్పారు. సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఏసీబీ కార్యాలయం నుంచి బయలుదేరిన కేటీఆర్ నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కాకుండా వెళ్లిపోవడంతో విచారణకు కేటీఆర్ గైర్హాజరు అయినట్టుగా పోలీసులు పరిగణిస్తారా అనే సందేహం సర్వత్రా నెలకొంది. ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ ఇవ్వండి అన్నారు. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం అనేది అపోహపడుతున్నారు. అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు.